మహారాష్ట్రలో పరీక్షకి నిలబడేటటువంటి ఎన్నికలు ఇప్పుడు జరుగుతున్నటువంటిది కార్పొరేషన్ ఎన్నికలు. మొన్న స్థానిక ఎన్నికల్లో అంటే లైక్ పంచాయతీలు, అట్లాగే కొన్ని మున్సిపాలిటీలు, అట్లాంటి వాటిట్లో విజయం సాధ్యమైపోయింది. అక్కడ కూటమే గెలిచింది, మహాయతి కూటమి. అక్కడ మహాగఠబంధన్ ఏదైతే మహాయతి కూటమి అంటే భారతీయ జనతా పార్టీతో పాటుగా శివసేన, షిండే, అట్లాగే అజిత్ పవార్కి సంబంధించినటువంటి ఎన్సీపీ. ఇటు పక్కన వచ్చేటప్పటికి మహాగఠబంధన్లో వచ్చేటప్పటికి అటు శరద్ పవార్ ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీ, శివసేన ఉద్ధవ్ థాకరే వీళ్ళది ఈ మధ్యన కాంపిటీషన్. అయితే మొన్ననే రాజ్ థాకరే కూడా వచ్చి ఉద్ధవ్ థాకరేతో కలిశారు కార్పొరేషన్ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని. ఎందుకంటే ముంబై, పూణే లాంటి చోట్లన ఎవరు అధికారంలో, ముంబై ఓ రకంగా చెప్పాలంటే ఒక రాష్ట్ర బడ్జెట్ అంత ఉంటుంది. అందుకని ముంబై మీద ఆధిపత్యం ఎక్స్పెక్ట్ చేస్తారు. అక్కడ గట్టి పోటీ కూడా ఉంటుంది. దాంతో అక్కడ ఇటు వీళ్ళిద్దరూ కలిసి పోటీ చేయడం ద్వారా తమ చేతిలోకి తీసుకోవాలనుకున్నారు. ఇంకొక వైపున పూణే లాంటి చోట్ల తమకున్న పట్టు నిలబెట్టుకునేందుకు శరద్ పవార్ వాళ్ళని కూడా అజిత్ పవార్ కలుపుకున్నాడు ఎన్సీపీలోకి. ఆ ఎన్సీపీని ఈ ఎన్సీపీలోకి కలుపుకుని పనిచేసుకెళ్ళినటువంటిది అక్కడ ఉంది. ఓవరాల్గా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేషన్ ఎన్నికలు అన్నటువంటిది పర్ఫెక్ట్గానే జరిగినాయి. పొద్దున్నుంచినే తెల్లవారుజాము నుంచినే నడుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే దాంట్లో ఇబ్బంది రాకుండా చూసుకోవడానికి అన్ని యంత్రాంగం ఉంది. స్థానికంగా పబ్లిక్ అందరూ కూడా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేశారు. మెయిన్ అయితే ఎత్తుగడలు అంటే ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికలప్పుడు దెబ్బతింది భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కూటమి. అలాగే అసెంబ్లీ ఎలక్షన్స్కి వచ్చేటప్పుడు ఘన విజయం సాధించింది. మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. ఇప్పుడు కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించడం అన్నటువంటిది దాని ముందు ఉన్నటువంటి అతిపెద్దదైనటువంటి టార్గెట్. ఇవాళ ఎన్నికలు పూర్తయితే ఆ విజయం ఎవరికి వశమవుతుంది, భారతీయ జనతా పార్టీ మెజారిటీ వస్తుందన్నది కన్ఫామ్, అందులో డౌట్ లేదు. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కూటమి ఎక్కువ కార్పొరేషన్లు కైవసం చేసుకుంటుందని. అలా కాకుండా ఫైనల్గా ఎంత జరుగుతుంది, వన్ సైడెడ్ విక్టరీ ఉంటుందా లేకపోతే కనుక గట్టి పోటీ ఉంటుందా, వీళ్ళిద్దరూ కలవడం వలన ఏమైనా మార్పు జరుగుతుందా, వీళ్ళిద్దరూ కలవడం వలన కనుక మార్పు జరిగిందంటే భవిష్యత్ మహారాష్ట్ర రాజకీయం మారుతుంది. లేదు మార్పు రాకపోతే ఇదే చిట్ట చివరి ప్రయోగ వైఫల్యం అవుతుంది. ఎందుకంటే ఉద్ధవ్ థాకరే తను స్టార్ట్ చేసిన దగ్గర నుంచి పిచ్చ నిర్ణయాలన్నీ తీసుకుని ఒకసారి బీజేపీతో పొత్తు పెట్టుకుని వెళ్ళి ఆ పైన వెళ్ళి ఎన్సీపీతో కాంగ్రెస్తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతోనే అతను దెబ్బతిన్నాడు. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించేటప్పటికి గొప్పగా ఉన్నామని ఘనంగా ఫీల్ అయ్యాడు. కానీ ఆ తర్వాత జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ పరాభవం అయితే మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో దారుణమైనటువంటి పరిస్థితి రావడం అన్నది మరొక అంశం. దాంతో ఈ దఫా కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా కనుక అయిపోతే ఇటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు, అటు పక్కన ఎవరైతే ఈ ఇతర అంటే ఎన్సీపీ వాళ్ళు కావచ్చు, బీజేపీ గూటికి చేరిన ఆశ్చర్యం అంటే ఎన్సీపీ శరద్ పవార్ పార్టీ వాళ్ళు వచ్చి ఎన్సీపీ అజిత్ పవార్లో చేరిపోయి శివసేనకు సంబంధించిన షిండే ఇదే ఉద్ధవ్ థాకరే బ్యాచ్ అంతా అటు బీజేపీలోకో ఇటు షిండే పార్టీలోకి చేరేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ భయం ఉంది కాబట్టినే ఈ దఫా కాపాడుకోవడానికి, తన పార్టీని కాపాడుకోవడానికి చాలా పెద్ద ఎత్తున తెగించి మాట్లాడడం జరిగింది. అన్నామలై లాంటి వాళ్ళు ప్రచారానికి వెళ్తే కూడా దారుణమైనటువంటి కామెంట్స్ చేస్తూ పంచలోడు ఇక్కడికి వచ్చి చేసేది ఏంది దక్షిణాదోడు అన్నటువంటి కామెంట్లు కూడా చేసుకొచ్చినటువంటి పరిస్థితి చూసాం. ఓవరాల్గా ఎమోషన్స్ అన్నిటి రెచ్చగొట్టి పతాక స్థాయికి తీసుకెళ్ళినటువంటి ఈ కార్పొరేషన్ ఎన్నికలు దిశలో ఒకే రోజున జరుగుతున్నటువంటి ఎన్నికలు ఏ స్థాయిలోకి వెళ్తాయి అన్నటువంటిది చూడాల్సి ఉంది.